హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈ వీడియో చేసేది దేనికంటే ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాల గురించి చేస్తున్నానండి. ఈ పాప చూస్తే ఎంత ముచ్చటగా ఉందండి. ఇలాంటి పిల్లలు మన అందరి ఇంట్లో ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి ఇంట్లోని ఆడపిల్ల ఉంటుంది కదా. ఆడపిల్ల అంటే మహాలక్ష్మితో పోలుస్తాం. అలాంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎంతమంది మాట్లాడుతున్నారండి? అసలు మాట్లాడుతున్నారా అసలు? బయటకు వస్తుంది, తర్వాత ఏమో వచ్చి రాజకీయ అండదండలతో బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను సుగాలి ప్రీతి అనే అమ్మాయి 14 ఏళ్ళ అమ్మాయి, కర్నూలుకి చెందిన అమ్మాయి, అది కూడా ఒక ఎస్టీ కులానికి చెందిన అమ్మాయి. రాజు నాయక్ పార్వతి అనే వాళ్ళ అమ్మాయి అనమాట. 14 ఏళ్ళు అంటే 9వ తరగతి చదువుకున్న అమ్మాయి అకస్మాత్తుగా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది అన్నారు. కానీ సూసైడ్ కాదు, హత్య, అమ్మాయిని రేప్ చేసి హత్య చేశారు అన్నారు. ఇది జరిగి ఎన్నాళ్ళు అయిందండి? 2017లో జరిగింది. ఇప్పటికి ఎంత 8 ఏళ్ళ పైన అయిందండి. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం దేశానికి వచ్చిందో మరి మగవాళ్ళకి మాత్రమే వచ్చిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆడపిల్లలకి స్వాతంత్రం ఇంకా రాలేదు అని అర్థమవుతుంది. ఏంటి సార్, ఆయేషా మీరా హత్య కేసు ఇప్పటికీ ఏమైందో తెలియదు. నిందితులు ఎవరో తెలియదు. ఆ అమ్మాయి చనిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. తర్వాత మళ్ళీ సుగాలి ప్రీతి, ఇంత దారుణంగా ఇంత పైశాచికత్వం మన ఏపీలోనే సార్ ఇలాగ ఎక్కువ జరిగేది. నిందితులనైతే ఢిల్లీలో జరిగింది కదండి. ఆమెని అరెస్ట్ చేసి వాళ్ళని ఉరిశిక్షలు కూడా విధించారు. దిశా కేసు నిందితులకు కూడా శిక్షలు పడ్డాయి. ఉరిశిక్షలు విధించవు, ఎన్కౌంటర్లు చేసావు. కానీ మరి ఆయేషా మీరా హత్య కేసు గురించి ఏమైంది? సుగాలి ప్రీతి హత్య కేసు గురించి ఏమైంది? అప్పటి 2017 మన ముఖ్యమంత్రి గారు ఎవరున్నారండి? 2017లో ఎవరున్నారు? టీడీపీ ప్రభుత్వమే కదండి ఉంది. తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే. అదే అందరూ కూడా ఒక చిన్న 14 ఏళ్ళ ఆడపిల్ల మీద రాజకీయం చేశారండి. చనిపోయిన ఒక ఆడపిల్ల మీద రాజకీయం చేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం సుగాలి ప్రీతికి న్యాయం చేసేస్తామన్నారు. అప్పుడు ఏమోచి పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా 2024లో. సుగాలి ప్రీతికి మేము టీడీపీ వాళ్ళు పట్టించుకోకపోయినా కూటమిలో ఉండే నేను న్యాయం చేస్తానన్నారు. అటు వైసీపీ హయాంలోని న్యాయం జరగలేదు, ఇటు టీడీపీ హయాంలోని కూటమిలోని న్యాయం జరగలేదు. మరి న్యాయం ఎవరు చేస్తారు సార్? మేము ఈ పార్టీ ఆ పార్టీ కాదు సార్, మధ్య మార్గం వెతుక్కుంటాం అందరం. నిరుద్యోగులందరికీ మాకు నెత్తిన పెట్టారు కదా బాగా బుట్ట. ఇలాంటి ఆడపిల్లలందరికీ అన్యాయం అవుతుంటే ఎవరు మాట్లాడతారండి? ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన 4 రోజులకి ఆగస్టు 19 ఈ అమ్మాయి చనిపోయిందండి 2017. ఇప్పటికొచ్చి న్యాయం జరగట్లేదు. సిబిఐ అంటారు, సిబిసిఐడి అంటారు. ప్రతి కామన్ మ్యాన్కి కూడా తెలిసిపోతుందండి అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి ఇది హత్య, ఆత్మహత్య, ఎలా చనిపోయింది అని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుందండి ఆ అమ్మాయి రేప్ చేయబడిందా లేదా అనేది. కానీ ఇప్పటికొచ్చి న్యాయం జరగలేదు. అంటే వ్యవస్థలు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక కారణం చెప్పొచ్చు మనం. ఆయేషా మీరా అదొక కారణం చెప్పొచ్చు, సుగాలి ప్రీతిది ఇంకొక కారణం చెప్పొచ్చు. ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలని తల్లిదండ్రులు భయపడుతూ ఉండే రోజులు సార్ ఇవి. ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడైనా సరే ఆడపిల్లలు బయటికి వెళ్తుంటే కాపు కాసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ కీచకలు ఉంటారో మాకు తెలియదు కదా. కీచకల్ని చంపడానికి భీములు రారు కదా. ఇక్కడ కీచకల్ని సేవ్ చేయడానికి దుర్యోధనుడు వస్తాడు, కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు లాంటి వాళ్ళు వస్తారు, కానీ కీచకుడిని వధించే భీములు లేరు కదా సార్ మనకి. నేను ఇంద్రుడిని చంద్రుడిని అని చెప్పుకోవడం తప్ప ఏరు దాటే వరకు ఒకటి, ఏరు దాటాక తెప్ప తగిలేస్తారు సార్. ఏరు దాటే వరకు ఏటి మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అన్నా అంతే, ఏ పార్టీ అన్నా అంతే. కాబట్టి ఈసారి ఇలాంటి పార్టీలు కాకుండా మేము కొత్త పార్టీని తీసుకొస్తాం సార్. కొత్త వాటిని అధికారంలోకి తీసుకొస్తాం ఈసారి. ఎందుకంటే ఆడపిల్లల పాలిట న్యాయం చేసే వాళ్ళనే, అంతే తప్ప ఆడవాళ్ళని వశపరుచుకుని వాళ్ళకి పదవులు ఇస్తామని మభ్యపెట్టే వాళ్ళు అవసరం లేదు మాకు. ఆడవాళ్ళని గౌరవించే మంత్రులు కావాలి సార్, గౌరవించే వ్యక్తులు కావాలి మాకు. అలాంటి వాళ్ళనే ఈసారి పట్టం కడతాం, అలాంటి వాళ్ళకే. ఇది సార్ నేను చెప్పాలనుకుంది. మరి సుగాలి ప్రీతి హత్య కేసు ఏం చేస్తారో మరి మన డిప్యూటీ సీఎం గారు ఎందుకు మాట్లాడటం లేదు అని నేను అడుగుతున్నా సార్.
చెప్పండి, ఇది న్యాయం కాదా? ఇది ఏమైనా తప్పు మాట్లాడుతున్నానా నేను? దీనికైనా సమాధానం చెప్పండి సార్. లేకపోతే ఈసారి ఓట్లకు వస్తే ఎవరు మీ వైపు సరిగ్గా చూడరు సార్, విలువివ్వరు, గౌరవం ఉండదు, మర్యాద. చీరలు పంచితేనో, మామిడి పళ్ళు పంచితేనో, చెప్పులు పంచితేనో మర్యాద రాదండి. న్యాయం ధర్మం అని ఉండాలి. ఏకలవ్యుడు అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అంత గొప్ప యోధుడైనా సరే చంపబడ్డాడు మహాభారత యుద్ధంలో. అర్జునుడి వైపు ధర్మం ఉంది కాబట్టే శ్రీకృష్ణ పరమాత్ముడే వెనకాతల నుంచి ముందుకు నడిపించాడు. ఇది సార్.